7వ అధ్యాయము 15వ శ్లోకము. నమాన్ దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాసురం భావమాశ్రితాః. తాత్పర్యము: మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, అసుర ప్రవృత్తి గల వారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. వివరణ: దుర్మార్గులు, పాపాత్ములైన, కామాతురులైన మూర్ఖులు నా ఆశ్రయానికి సులభంగా రారని శ్రీ భగవానుడు అంటున్నారు. వారు తమ సొంత వలలో చిక్కుకుంటారు. మాయ వారి జ్ఞానాన్ని అపహరించుకుంటుంది. దాని కారణంగా వారు తప్పుడు పాపపు కర్మలను సరైనవిగా భావిస్తారు. దేవుడు లేడని వారు భావిస్తారు. ప్రపంచమంతా స్వయంగా కదులుతుంది. దానిని నడపడానికి ఎవరూ లేరు. స్త్రీ పురుష కలయిక ద్వారా ప్రపంచం సృష్టించబడుతుందని వారు భావిస్తారు. రాక్షస లక్షణాలు వారికి అంటుకుంటాయి కాబట్టి వారు అలా భావిస్తారు. వారు రాక్షస ఆలోచనలలో జీవిస్తారు. నా శరీర సుఖం అంతా ఆనందమేనని, మిగతాదంతా అబద్ధమని చెప్పేవారు దౌర్భాగ్యులు. తెలివితేటలు దోచుకోబడిన అటువంటి మూర్ఖులు, అజ్ఞానులు నా ఆశ్రయానికి ఎప్పుడూ రారు. వారు నన్ను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు. వారు ఎప్పుడూ నన్ను పూజింపరు. వారు ఎప్పుడూ నా ఆశ్రయానికి రారు అని భగవానులు అంటున్నారు.